వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో నిర్వహిస్తున్న సియుఈటి యూజీ 2005 పరీక్ష భారీ వర్షం కారణంగా ఆగిపోయింది. పాఠశాలలో పరీక్ష ప్రారంభమైన కొద్ది క్షణంలోనే వర్షం కారణంగా కరెంటు లేకపోవడంతో కంప్యూటర్లు ఆగిపోయాయి. దీంతో పరీక్షను నిలిపివేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వాహకులు మాట్లాడుతూ వర్షం కారణంగా కరెంటు లేక కంప్యూటర్లు ఆగిపోవడంతో పరీక్ష నిలిపివేశామని, ఇదే విషయమై ఎన్టీఏతో మాట్లాడామని, వారు రీషెడ్యూల్ చేసి త్వరలోనే పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించినట్లు తెలిపారు. మరికల్ మండలం నారాయణపేట డిస్టిక్ నుంచి వచ్చాను. ఉదయం 6కి అలా మా ఊరికి నుంచి స్టార్ట్ అయితే వర్షం పడుతుంటే కూడా అలానే తడుచుకుంటూ మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా ఇక్కడికి వచ్చి కరెక్ట్ గేట్ క్లోజింగ్ 2 మినిట్స్ ముందు వచ్చి లోపలికి వెళ్ళాము. ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒక 13 మినిట్స్కి పవర్ కట్ అయిపోయి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎగ్జామ్ మొత్తం షట్ డౌన్ అయింది. కంప్యూటర్స్ మొత్తం మేము ఉండి అడుగుతుంటే హాఫ్ అన్ అవర్కి వస్తుంది, హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ మాకు 12 అయ్యింది. 12 o'clockకి మేము ఉండి పేరెంట్స్ కానీ ఇన్ఫామ్ చేస్తామంటే మేము ఆల్రెడీ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేసేసినాం. మీకు 3:30 వరకు కన్నా 12:45 కన్నా ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది, మీరు రాసి ఇక్కడికి వెళ్తారు అని అన్నారు. కరెక్ట్ 12:45కి వచ్చి వర్షం పడింది, వెదర్ బాగాలేదు కాబట్టి ఇంకా మేము కూడా ఏం చేస్తాము, మీకు మళ్ళీ రీషెడ్యూల్ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్టీఏ వాళ్ళు మీకు పెడతారు, మేము ఎన్టీఏ వాళ్ళతో మాట్లాడినాము, ఇప్పుడైతే ఇంకా ఎగ్జామ్ లేనట్టే అన్నట్టు ఇంకా చెప్పేసి మమ్మల్ని పంపించేసిండ్రు. బయటికి వచ్చి చూస్తే పేరెంట్స్కి మాకు మీల్స్ ఆల్రెడీ పెట్టినాము, ఇంకా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసినామని చెప్తున్నారంట. ఇది మా ప్రాబ్లం ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఎగ్జామ్, ఇది ఒక్క సెంటర్ క్యాన్సిల్ అయింది స్టేట్ మొత్తంలో. మాకు రీ ఎగ్జామ్ ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? మాకు అది ప్రూఫ్ చూపిస్తే మేము కూడా హాయిగా వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వచ్చి మేము ఎగ్జామ్ రాసుకుంటాం. ఇది మా లైఫ్కి సంబంధించింది. బికాస్ 289 యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్. వాళ్ళలో మాకు సీటు కావాలంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మాకు. సో ఇది డూ ఆర్ డై ఎగ్జామ్ అన్నట్టు మాకు ఇప్పుడు ఈ ఎగ్జామ్ మళ్ళీ మాకు ఉంటుంది అని మాకు ప్రూఫ్ చూపిస్తేనే మేము ఇక్కడికి వెళ్తాం. దీనికి మీరు కాలేజ్ వాళ్ళే ఇంకా బాధ్యత తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ఎన్టీఏ వాళ్ళతో మాట్లాడినాం అని అన్నారు. మాకు 3:30 వరకు ఎగ్జామ్ ఉంటుందని ఎందుకు చెప్పిండ్రు? మళ్ళీ అప్పుడే ఎన్టీఏ వాళ్ళతో మాట్లాడిన వారు ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడతామని చెప్పేసి వెళ్ళిండ్రు. కరెక్ట్ ప్రెస్ వాళ్ళు వచ్చి గేట్ ముందర ఉండగా గేట్ లాక్ చేసుకొని అందరు పైనకి ఎక్కిండ్రు. అది ఏంటి అని అంత ధైర్యంగా ప్రూఫ్స్ అవన్నీ ఉండి అవన్నీ చూపించిన వాళ్ళు డైరెక్ట్ ప్రెస్ రాన్నాడు వచ్చి ముందర వచ్చి మాట్లాడాలి. ఎందుకు వెనకాడికి వేసిండ్రు? ఇది మా లైఫ్కి సంబంధించింది, కాలేజ్ వాళ్ళకు ఏం కాదు, ఎవరికి ఏం కాదు. ఇప్పుడు ఇది కనుక తేలకపోతే స్పాయిల్ అయితే మా లైఫ్స్ అసలు. బికాస్ మాకు ఏ ఆప్షన్ లేదు. ఇంకా ఎగ్జామ్ June 3 వరకు ఎగ్జామ్లు ఉంటాయని అన్నారు. June 3 తర్వాత ఉంటాయని అంటున్నారు మాకు ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మాకు చూపించాల్సిందే ఎప్పుడు ఉంటుందని. చూపిస్తే తప్ప మేము ఇక్కడికి వెళ్ళి కదలం. ఈరోజు నాకు ఉదయం 9 నుంచి 12 వరకు సియూఈటీ ఎగ్జామ్ పడింది, యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎగ్జామ్ కూడా, ఏపీ ఎంసెట్ పడింది హైదరాబాద్లో. నేను ఏపీ ఎంసెట్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడ సియూఈటీ ఎగ్జామ్ రాయడానికి వస్తే ఇప్పుడు ఈ ఎగ్జామ్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు నాకు ఎవరు సమాధానం చెప్తారు? కాలేజ్ వాళ్ళ, ఎన్టీఏ వాళ్ళ, ప్రభుత్వం వాళ్ళ? ఇది నాకు సమాధానం కావాల్సిందే. ఇప్పుడు నేను ఇక్కడ క్యూఈటీ ఎగ్జామ్కి అప్లై చేసి వచ్చాను. ఇది ఫాతిమా విద్యాలయం అనేది నా సెంటర్. నేను కార్కొండ మా ఊరు, అది ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. హ్యాస్ మార్నింగ్ ఫుల్ రెయిన్ ఉండగా నేను మా ఫాదర్ ఇద్దరం వి ట్రావెల్డ్ ఆన్ బైక్. మేమిద్దరం మొత్తానికి తడిచిపోయి మేము ఎగ్జామ్కి వచ్చినాం. వి ఎంటర్డ్ ఎగ్జామ్. వాళ్ళు ఎగ్జామ్ స్టార్ట్ చేసిరు హ్యాస్ దేర్ టైం. అది 9 నుంచి నాకు షెడ్యూల్ 9 నుంచి 11 వరకు నా ఎగ్జామ్ ఉండే యాక్చువల్లీ. అండ్ నేను ఎగ్జామ్ స్టార్ట్ అయిన జస్ట్ 10 minutes లోపే ఇట్స్ పవర్ ప్రాబ్లం అని చెప్పేసి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇట్స్ ఎ న్యాచురల్ డిజాస్టర్ అని ఒప్పుకుందాం. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఎన్టీఏ స్టేట్మెంట్ ఇచ్చింది మాకు, ఇది పవర్ వల్ల అయిన ప్రాబ్లం కాబట్టి మేము ఎన్టీఏ వాళ్ళ దగ్గర మాట్లాడినాం, వీఆర్ గోనా రీషెడ్యూల్ దిస్ ఎగ్జామ్ అని చెప్పిర్రు. వాట్ ఈస్ ది ప్రూఫ్? వై షుడ్ వి వేస్ట్ అవర్ టైమ్ ఆన్ దిస్? మా పేరెంట్స్ ఒక 3-4 hours నుంచి బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి వేరే పనులు ఉంటాయి కదా. అండ్ ఈవెన్ వీ జస్ట్ సాట్ 3 hours జస్ట్ కామ్. మాకు ఏ వాటర్కి కానీ ఎలాంటి వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు ఇవ్వలేదు. యూ జస్ట్ స్టే ఇన్సైడ్ అని మాత్రమే వాళ్ళు మాకు చెప్పిర్రు. అండ్ వీఆర్ నాట్, మేము వాళ్ళని ఏమన్నాము, ఇట్స్ న్యాచురల్ డిజాస్టర్. ఓకే, వాళ్ళు వచ్చి ఎన్టీఏ స్టేట్మెంట్ ఉంది, వీఆర్ గోనా రీషెడ్యూల్ దిస్ ఎగ్జామ్ అని అన్నారు కదా.
లెట్ దెమ్ షో ది ప్రూఫ్. వాళ్ళు ప్రెస్ వచ్చిన తర్వాత ఎందుకు లోపల ఉంటున్నారు? వై డోంట్ దే కమ్ అవుట్? వాళ్ళు ఎందుకు చెప్పట్లేకపోతున్నారు? వీఆర్ గోనా రీషెడ్యూల్ దిస్ జూన్ అప్ టు May 30 ఇవే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మేము రీషెడ్యూల్ చేస్తామని ఎందుకు ఆ స్టేట్మెంట్ని ఇక్కడ చూపించలేకపోతున్నారు? ఇది వాళ్ళ ప్రాబ్లమే. ఇప్పుడు మాకు వీ పేడ్ ఫర్ దిస్. మేము ఎన్నో మంచి నుంచి ఎన్నో పోగొట్టుకొని ఇట్లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా. మీరు ఇలా చేస్తే మేము ఎట్లా? మా ఫ్యూచర్ ఏంది ఇప్పుడు? హూ గోనా ఆన్సర్ దీస్ క్వశ్చన్స్? ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ అవుతారు? వీ కేమ్ హియర్. ఎంత అంటే నేను కొంచెం దగ్గర నుంచి వచ్చిన, చాలా దూరం నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కదా. వాళ్ళకి ఎవరు ఆన్సర్ చేస్తారు ఈరోజు? వాళ్ళు బయటికి వచ్చి ఒక్కరు కూడా మాట్లాడట్లా. ఇది అయ్యింది. పేరెంట్స్కి కూడా పవర్ ప్రాబ్లం వచ్చి నమ్మడే కూడా ఇన్ఫార్మ్ చెయ్యలేదంట. అండ్ ఎప్పుడైతే మమ్మల్ని 3 hours లోపల ఊరికే కూర్చోబెట్టుకొని 5 minutes ముందు పవర్ ప్రాబ్లం వచ్చింది, మేము ఇప్పుడు పంపిస్తున్నామని చెప్తే వాట్ దే విల్ డూ? యూజీ 2025 ఎగ్జామినేషన్ ఫస్ట్ షిఫ్ట్ 21 డేట్ ఈరోజు. ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జాము టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయ్యింది. దాన్ని ఎన్టీఏ నెట్ వాళ్ళు కన్ఫర్మేషన్ చేసి రీషెడ్యూల్ని త్వరలో ప్రకటిస్తారని ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ యాజ్ యూజువల్గా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. ఓకే, టెక్నికల్ ఇష్యూస్ సార్, టెక్నికల్ ఇష్యూస్ అండ్ పవర్ సప్లై లేదు, సమ్ రీజన్స్. పవర్ ఓకేనా సార్? ఓకే, సెకండ్ వాళ్ళకి నడుస్తుంది. స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ, పోతున్నారు పిల్లలు.